హాయ్ అండి. ఈరోజు రెసిపీ బొబ్బట్లు అండి. బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. ఈ బొబ్బట్ల కోసం ముందుగా మనము పిండిని కలిపి పెట్టుకుందామండి. పిండి ఎందుకంటే ఒక 1 అవర్ నానాలి. నానితే బొబ్బట్లు అనేది బాగా వస్తాయి కాబట్టి దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ మైదా వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను శనగపప్పును కూడా ఈ కప్తోనే 1 కప్ తీసుకున్నాను కాబట్టి ఒక 2 కప్స్ మైదాని వేసుకొని కలుపుకుంటున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక పైన ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్, ఒక 6-7 స్పూన్లు పడుతుందండి చిన్న కప్పుడు. ఇలా ఆయిల్ వేసుకొని ఈ పిండిని నానబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ నానబెట్టుకుంటే బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా బాగా వస్తాయి. ఈ విధంగా కలిపి పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బొబ్బట్ల కోసం పప్పుని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక కప్తో శనగపప్పుని తీసుకున్నాను. కుక్కర్ గిన్నెలో వేసుకొని వాటర్తో వాష్ చేసుకోవాలి ఒకసారి 1 టైము. ఒక 1 కప్ తీసుకున్నాను కదండి, 2 కప్స్ వాటర్ పడుతుంది. ఈ పప్పుని ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే తొందరగా బాయిల్ అవుతుందండి. లేదు అంటే డైరెక్ట్ కూడా పెట్టుకుంటే ఒక 2-3 విజిల్స్ ఎక్కువ రానివ్వాలి. కుక్కర్ని స్టవ్ పై పెట్టుకోవాలండి. ఒక 5-6 విజిల్స్ వచ్చేటట్టుగా ఉంచుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హైలో పెడితే తొందరగా విజిల్స్ వచ్చి పప్పు ఉడకదు. చూడండి, పప్పు బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని గరిటెతో మ్యాష్ చేయాలండి. పప్పులు లేకుండా ఒకసారి గరిటెతో ఇలాగా మ్యాష్ చేయండి. ఇవ్వండి, ఈ విధంగా చేసుకున్నాక ఇందులో మనకి బెల్లం అయితే బెల్లము, పంచదార అయితే పంచదార. నేనైతే పంచదార వేస్తున్నానండి. 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి, 1.5 కప్పు పంచదార పడుతుంది. బెల్లమైనా అదే కొలతలతో వేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. స్వీట్ తక్కువ కావాలన్న వాళ్ళు కప్పు, ఒక 1/2 కప్పు వేసుకోండి. ఈ విధంగా పంచదార వేసుకున్నాక కొంచెం పలచపడుతుందండి. ఇది థిక్నెస్ వచ్చేంత వరకు చిన్న మంట మీద అలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండాలి. ఇది అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి. ఒక 5 to 10 minutes పడుతుంది ఇది థిక్నెస్ రావడానికి. ముద్దలా అవ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగుని అంటే మాడుతుందండి కలపకపోతే. చూడండి, ఇలాగా దగ్గరగా పడింది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను యాలక్ పొడి వేసుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని పొడిగా వేయించి వేసుకోండి. నెయ్యి అండి, ఇది ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఉడికాక దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. స్టవ్ బంద్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ముద్దను చల్లారి పెట్టుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పిండి ముద్ద, వీటితో ఇప్పుడు ఒక కవర్, ఒకటి కవర్ తీసుకోవాలండి. మన బట్టలతో గట్ట వస్తుంది చూడండి, శారీస్తో గట్ట ఆ కవర్ అయినా పర్వాలేదు. లేదంటే పాల ప్యాకెట్స్ కవర్స్ ఉంటాయి కదండి, దాంతోనే వస్తుంది. ఇవ్వండి, మనకి ఎంత సైజు బొబ్బట్లు కావాలో అంత సైజు తీసుకొని ఈ అడముద్దను కూడా అందులో పెట్టాలండి. పైన పెట్టి చుట్టూ ఇలాగా కవర్ చేయాలి. ఆ ముద్ద కనిపించకుండా ఈ పిండి ముద్దతో కవర్ చేసుకోండి.
మళ్ళీ పైన కవర్ వేసి ఇలా అద్దుకోండి. అప్పుడు చేతికి అంటకుండా బొబ్బట అనేది సాఫ్ట్గా వస్తుందండి. ఇది మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి ముద్దను తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని వేయించుకోవడమేనండి. రెండు వైపులా కాల్చుకోవాలి. మంటనైతే మీడియంలో పెట్టుకోండి. హైలో పెడితే బొబ్బట అనేది మాడుతుంది. చూడండి, ఈ విధంగా వేసుకొని పైన నెయ్యి రాసుకోండి. ఇలాగ అన్నీ మనకి ఎన్నైతే అవసరమో అన్ని బొబ్బట్లు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలాగా చేసుకోండి. ఈ విధంగా పైన కూడా ఇలా కవర్ వేయడం వల్ల సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా అన్ని బొబ్బట్లని కాల్చుకోవాలి. అన్నిటికి స్పూన్తో కొద్ది నెయ్యి రాసుకోండి. టేస్ట్ బాగా వస్తుంది బొబ్బట్లది. చూడండి, ఇలాగ మనకి ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా స్పాంజీగా మెత్తగా వస్తాయండి ఈ విధంగా చేసుకుంటే. వేడి బొబ్బట్లు రెడీ చేసుకొని ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ.